పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలాల్లో జిల్లా కలెక్టర్ నాగరాణి డంపింగ్ యార్డ్ లేస్ పార్క్ ను పరిశీలించారు. కలెక్టర్ అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ లేస్ పార్క్ ని అభివృద్ధి చేసే విధంగా కొత్త డిజైన్ తయారు చేసి కృషి చేస్తానన్నారు. హ్యాండ్ మేడ్ ప్రోత్సహించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. అది వేరు ఎవరు బల్క్ వేస్ట్ జనరేటర్స్ని వాళ్ళు కంపోస్ట్ వాళ్ళు చేసుకోవడం అనేది డిఫరెంట్ థింగ్. బట్ హౌస్ హోల్డర్స్ చిన్న షాపుల వాళ్ళు వీళ్ళంతా కూడా తుప్పు సెపరేట్ అయితేనే కలెక్ట్ చేయండి, లేకపోతే చేయొద్దు. అది కంపోస్టింగ్ ఏదైనా ప్లాన్ చేసుకోండి. మీరు ఇలా తీసుకుని టన్ వేస్తే గోదావరిలోకి వెళ్ళిపోతుంది అంటారు. ఈ ఇలాంటి వాళ్ళు 10 పెట్టినప్పుడు చేయలేమా? మీ పంటకు మీటింగ్ పెట్టి 8 o'clock 7:30 కల్లా ఉంటాం. చెప్పండి, నేను వచ్చి మాట్లాడప్పుడు పిఎం నాకు వెళ్తాను, మీరు ఎమ్మెల్యే చెప్పండి, మీరు సాయంత్రం చెప్పండి. కొన్ని మోడల్స్ షోకేస్ చేయాలి కూడా చాలా చాలా అదే అది కలెక్టరేట్ పక్కన నా రూమ్ పక్కన ఇది ఉంటుంది. అట్లా ఇవన్నీ ఫోటోస్ పెడతాను. నాకు మ్యామ్ కూడా అడిగారు, సుష్మార్ గారు. అట్లాంటివి ఉండాలి. పైకి వచ్చి అంటే అది మరి ప్లెయిన్ పట్టిలా వచ్చేసింది. అట్లా కాకుండా ఇది రావాలి. టేబుల్ మ్యాట్స్ 10 డిజైన్స్, టీ కోస్టర్స్ 10 డిజైన్స్. వేరే ఫంక్షన్స్లో కూడా గీచింగ్ అనేది బాగా ఎక్కువైంది. నమస్కారం అండి. ఈరోజని కాదు, గత కొన్ని రోజులుగా మేము ఈ నర్సాపురం లేస్ మీద దృష్టి పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 years నుంచి ఇక్కడ లేస్ క్రోషెట్ మీద చాలామంది డిపెండ్ అవ్వడం, మంచి కళాకారులు ఉండడం, ఇక్కడ నుంచి మంచి ప్రొడక్ట్స్ అన్ని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడము. డొమెస్టిక్ మార్కెట్ కూడా చాలా మంచి మార్కెట్ ఉండేది. అయితే కాలానుగుణంగా ఈ డొమెస్టిక్ మార్కెట్ క్షీణించిపోయింది. వర్కర్స్కి పని తగ్గిపోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది. అయితే ఇంత మంచి కళ స్కిల్ ఉన్న మహిళలందరికీ కూడా మళ్ళీ నర్సాపురం లేస్కి పూర్వవైభవం తీసుకొచ్చి రివైవ్ చేయాలనే లక్ష్యంతో వర్క్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుత మార్కెట్లో ఏదైతే డిమాండ్ ఉంది, ఎట్లాంటివి అయితే వినియోగదారులు ఇష్టపడి కొనుక్కుంటారు, అంటే ఉండే కొలది చాలా మన ఏన్షియంట్ ప్రొడక్ట్స్ మీద, కళాఖండాల మీద, హ్యాండీక్రాఫ్ట్స్ మీద ప్రజలకు కూడా ఆసక్తి పెరుగుతుంది. ప్రతి ఇంటిలోనూ ప్రతి టేబుల్ మీద కూడా ఈ కళాఖండాలు, ఈ హ్యాండీక్రాఫ్ట్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళకి అభిరుచి తగ్గట్టు మన యొక్క విమెన్ తోటి తయారు చేయించి వెళ్ళాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామండి. ఖచ్చితంగా మంచి రోజులు ఉంటాయని మంచి ప్రొడక్ట్స్తో ముందుకు వస్తున్నాము. మనం అలంకృతి భవనాలు అని చెప్పేసి ప్రతి గ్రామం నుంచి 50 గ్రామాలలో లక్షలతో భవనాలు కట్టించారు. ఒక భవనం ₹1 అలాగే దాంట్లో మెటీరియల్ అలాగే ఉంది. భవనం మొత్తం పాడైపోయింది. లోపల మెటీరియల్ లక్షల్లో మెటీరియల్ పాడైపోయింది. ఇప్పుడు వరకు ఆ భవనం ఓపెన్ చేసి 51 బిల్డింగ్స్ ఉన్నాయండి. లేస్ వర్కర్స్ కోసం కట్టించిన భవనాలు. అయితే ఇప్పుడు ఈ టైలరింగ్ మీద అక్కడ ట్రైనింగ్స్ పెట్టాలి మహిళల కోసం అని చెప్పేసి అదొక ప్లాన్ జరుగుతూ ఉంది. అలాగే ఇతర స్కిల్ ట్రైనింగ్స్ అన్నీ కూడా మహిళలకి యువతికి చేయాలనే ఒక సంకల్పంతో వెళ్తున్నాము.
అయితే ఈ లేస్ బిల్డింగ్స్ ఇప్పుడు మనం ఈ వర్క్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఈ బిల్డింగ్స్ అన్ని కూడా ఫంక్షనింగ్ లోకి వస్తాయి. మొగల్దూరులో ఇటు నర్సాపురంలో కూడా హాస్టల్స్ అవి కనిపించాయి. అది మొగల్తూరు, ముత్యాలపల్లిలో ఎన్ఆర్జిఎస్ వర్క్స్, తర్వాత సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్, హౌసింగ్ కాలనీ, డంప్ యార్డ్ ఇవన్నీ కూడా చూడడం జరిగింది. కొన్ని ఈ డంప్ ఈ గార్బేజ్ మీద అంతా కూడా కొంచెం స్టడీ చేస్తున్నామండి. కొంచెం ఇంప్రూవ్ చేయాలి టౌన్లో, నర్సాపురం టౌన్లో ఇదంతా. మీ అందరికీ కూడా తెలుసు, ఎన్జిటి నుంచి కూడా వచ్చారు లాస్ట్ ఇన్స్పెక్షన్కి 2 months బ్యాక్. దాని మీద కూడా వర్క్ చేస్తున్నాం. ఫాలోఅప్ మీటింగ్స్ వర్క్ ఇంకా జరగాల్సి ఉంది. మేడం గారు అవును, అది కూడా చూశాను, గమనించాను. మజూరీ చాలా తక్కువ ఉంది. దాన్ని ఇంప్రూవ్ చేయాలి అంటే మనం వీళ్ళకి ఎక్కువ వర్క్, ఎక్కువ ఆర్డర్స్ ఉంటే అప్పుడు డిమాండ్ పెంచితే వేజెస్ కూడా పెరుగుతాయి.